వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సర్వీస్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమం. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు ప్రస్ఫుటంగా తెలియజేశారన్న మేయర్. విజయవాడలో డయాగ్నోసిస్ లో ఆధునిక పద్ధతులు మరియు రక్త రుగ్మతలపై రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం. పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. విజయవాడ బీసెంట్ రోడ్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సిపిఎం నాయకులు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో హైటెన్షన్. టీడీపీ వైసీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో వారిని చెదరగొట్టిన పోలీసులు. అగ్ని ప్రమాదాలు జరగకుండా దాని మీద అవగాహన కలిగి ఉండడం ద్వారా అగ్ని ప్రమాదాల నుండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చని నగరపాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్రలు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మాక్ డ్రిల్ నిర్వహించి వీఎంసీ సిబ్బందికి అవగాహన కల్పించిన ఫైర్ సర్వీస్ సిబ్బందికి వారు అభినందనలు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నగరపాలక సంస్థ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సర్వీస్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఫైర్ సిబ్బంది కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్రలు మాట్లాడుతూ ఫైర్ సర్వీస్ అధికారులు సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు ప్రస్ఫుటంగా తెలియజేశారన్నారు. వీఎంసీ సిబ్బందిలో కొంతమందికి తర్ఫీదు ఇచ్చి అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఒక టీంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థలోన ఫైర్ డిపార్ట్మెంటు ఏ రకంగా ఫైర్ కానీ జరిగితే, ఏ రకంగా రెస్క్యూ జరిగితే, ఏ రకంగా రెస్క్యూ చేసే టీము ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి రావటం జరిగింది. అలాగే మా డిఎఫ్ఓ గారు, ఆర్ఎఫ్ఓ గారు, ఎస్ఎఫ్ఓ గారు, అందరూ మా కమిషనర్ గారు, ఆల్ హెచ్ఓడిస్, విజయవాడ నగరపాలక సంస్థ ఎంప్లాయీస్, అలాగే మా డిప్యూటీ మేయర్లు, మా కార్పొరేటర్లు అందరూ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రెస్క్యూ జరిగితే ఏ రకంగా మనం ఈ ఫైర్ నుంచి తప్పించుకోవాలి అన్నది చాలా క్లుప్తంగా తెలియచేశారు, చాలా చక్కగా తెలియచేశారు. నిన్న హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది, మనకు తెలుసు. నిన్న ఒక్కరోజే 3 దగ్గరలా నిన్న ఫైర్ యాక్సిడెంట్ అన్నది హైదరాబాద్లో జరిగింది. ఒక యాక్సిడెంట్లో 17 మెంబర్స్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. అలాంటి ఒక పరిస్థితి రాకూడదు ఎవరికి అని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చే విధంగా ఆ ఎలక్ట్రికల్ బోర్డ్స్లో షార్ట్ సర్క్యూట్ జరిగితే, లేకపోతే గ్యాస్ సిలిండరు అంటుకుంటే, అలాగే లేకపోతే ఏదైనా వంటలు చేస్తునేటప్పుడు ఆయిల్ ఏ రకంగా బర్న్ అయితే దాన్ని ఏ రకంగా ఆక్సిజన్ క్లోజ్ చేయాలి, ఇలాగా స్మోక్ వస్తే ఏ రకంగా మనం ప్రాణాలు కాపాడుకోవాలి, ఏ రకంగా స్మోక్ నుంచి మనం తప్పించుకొని బయటికి. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు విఎంసీ పరిధిలో మనం ఫైర్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశం మనకు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఫైర్ డ్రిల్ చేయమని మనకు స్టేట్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే విఎంసీ వింగ్లో ఉన్న ఫైర్ వింగ్ ఇద్దరు కూడా సమన్వయంతో ఇప్పుడు ఆనరబుల్ మేయర్ గారు, కార్పొరేటర్స్, ఆఫీసర్స్, అలాగే ఇక్కడ ఉన్న అందరూ పబ్లిక్తో కూడా మాక్ డ్రిల్ చేశాం. ఎఫర్ట్ ఏంటంటే, ఒకటి ఫైర్ అవ్వకుండా ఎలా కాపాడాలి, ఫైర్ అవ్వకుండా మనకు ఉన్న సిస్టమ్స్ ఏమేమి ప్లేస్ చేసాము, ఎన్ని రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి అన్నీ కూడా మనం డిస్ప్లే చేయడము. అలాగే ఇన్ కేస్ మనము ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఏమైనా ఫైర్ అయితే ఇవాక్యుయేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి, అంబులెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫైర్ ఇంజిన్ ఎక్కడి నుంచి వస్తుంది, రెస్పాన్స్ ప్రోటోకాల్ ఏంటి, దీనిపైన ప్రతి అధికారికి అలాగే ప్రతి వచ్చే పబ్లిక్కి కూడా అవగాహన ఉండాల్సిన అవసరం. ఎందుకంటే వెంటనే మనకి ఫైర్ అయిన వెంటనే ఏం చేయాలని ప్రోటోకాల్స్ ఎస్టాబ్లిష్ కూడా చేస్తున్నాము. ఐ థింక్ టుడే ఈజ్ అ గుడ్ బిగినింగ్ అని అనుకుంటున్నాము. దీనివల్ల వచ్చే అందరు పబ్లిక్ కూడా సేఫ్గా మళ్ళీ తిరిగి వెళ్ళడము, వచ్చే ఆఫీసర్స్ కూడా సేఫ్గా తిరిగి వెళ్ళడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎవాక్యుయేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి, మనం ఎక్కడి నుంచి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా ఈరోజు నేర్పించాము. సో ఇది కంటిన్యూస్, ఈరోజు సింగిల్ డే యాక్టివిటీ కాదు, ఇది రెగ్యులర్గా చేస్తాము. ప్రతి ఆఫీసర్స్ కూడా ఇండివిజువల్గా ఉన్న ఐటమ్స్ ఎలా వాడాలని కూడా నేర్పిస్తూ, ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల
హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల, హ్యూమన్ అవగాహన లేకపోవడం వల్ల ఎలాంటి డెత్స్ జరగడము లేదంటే విక్టిమ్స్ అవ్వడం కూడా ఆపడానికి ఇవన్నీ ఒక మంచి యాక్టివిటీ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు మన విజయవాడ మున్సిపల్ ఆఫీస్లో ఫైర్ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో విజయవాడ అగ్నిమాపక శాఖ ఫైర్ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ప్రమాదం జరిగినప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది కానీ ఆఫీస్ కార్యాలయంలోకి వచ్చిన ఎవరన్నా బయట ప్రజలు కానీ ఏ విధంగా వాళ్ళు స్పందించాలి అనేది డ్రిల్ చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్టింగ్విషర్లు ఏ విధంగా వాడాలో కూడా చెప్పడం జరిగింది. అదే ఎవరన్నా సోహదప్పి పడిపోయినా కానీ వాళ్ళని ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని నియరెస్ట్ హాస్పిటల్ తరలించడం కూడా నేర్పడం జరిగింది. ముఖ్యంగా అగ్ని ప్రమాదాల్లో అందరికీ అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నిత్య జీవితంలో రకరకాల వస్తువులు అన్నీ వాడుతున్నాము. ముఖ్యంగా ఒక ఇంటిలోనే తీసుకుంటే మన వాళ్ళ ఎక్కువగా ప్రతి ఇంట్లో కూడా ఎల్పిజి సిలిండర్ వాడుతున్నాము. అదేవిధంగా ఇంటీరియర్ డెకరేటివ్ మెటీరియల్స్ కూడా ఎక్కువ వాడుతున్నాం. కర్టెన్స్ అవన్నీ రకరకాల సోఫాలు ఇవన్నీ ఉంటుంది, ఫర్నిచర్ రకరకాల ఐటమ్స్ జరుగుతున్నాయి. తర్వాత అందరూ కూడా ఏసీలు వాడటం వలన అంతా కూడా క్లోజ్డ్గా ఉంటుంది. ఇలా క్లోజ్డ్గా ఉన్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు స్పందించడం చాలు. అది అవగాహన అనేది మా అగ్నిమాపక శాఖ తరఫున కార్యాలయంలో కాకుండానే వివిధ ప్రదేశాల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లోనూ అదేవిధంగా కళాశాలలోనూ తర్వాత ఆసుపత్రిలోనూ ఈ విధంగా వెళ్ళి మేము చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణలో దేశంలో అగ్రస్థానంలో నిలపాలనేది తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్, ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన అవసరమని, నోడల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించేందుకు 2 రోజుల పాటు శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్, ఎనీమియాపై అవగాహన కల్పించేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలోని హోటల్ హయాత్ ప్లేస్ నందు ఎన్హెచ్ఎం మరియు హిమోఫీలియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో డయాగ్నోసిస్లో ఆధునిక పద్ధతులు మరియు రక్త రుగ్మతలు, హిమోగ్లోబిన్ ఫాతిస్ మరియు హిమోఫీలియాపై రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 1900 మంది హిమోఫీలియా బాధితులు ఉన్నారని, 2001 మంది తలసీమియాతో, ఇదే సంఖ్యలో సికిల్ సెల్, ఎనిమియాతో బాధపడుతున్నారన్నారు. జన్యుపర వారసత్వంగా వస్తున్న వ్యాధి ఇదని, వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని అన్నారు. బాధితులను గుర్తించి వారికి క్రమం తప్పకుండా ఉచితంగా రక్త మార్పిడి చేస్తున్నామని, రాష్ట్రంలో 5 ICHS సెంటర్ల ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తున్నామని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుందన్నారు. జన్యుపరమైన సికిల్ సెల్, ఎనీమియా స్క్రీనింగ్ తర్వాత గుర్తింపు కార్డులు ఇస్తామని, హిమోఫీలియా సొసైటీ, రెడ్ క్రాస్ సంస్థలు వీటిపై అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి భాగస్వాములు అవ్వాలని ప్రభుత్వం కోరుతుందన్నారు. తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్, ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు 2 రోజులు ఓరియంటేషన్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. So this is a basic understanding program for me also. I was just listening to Dr. Prasad Garu, how passionately, how compassionately he was talking about hemophilia patients, and then Ramarao Garu, how they have been, Red Cross Society has been rendering in treating the thalassemia patients, and obviously my nodal officer Dr. Prasanna Garu was also. So I was just trying to understand what are these బ్లడ్ డిజార్డర్స్ సార్. ఎందుకంటే ఈ బేసిక్ నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది నాకు. ఏదో వీటి గురించి పేర్లు విన్నాను, ఎందుకంటే మేము స్టూడెంట్ డేస్ నుంచి పొలిటికల్ యాక్టివిస్ట్గా ఉన్నాం తప్పిస్తే పాలిటిక్స్లో చెప్పండి ఎనీథింగ్ ఆన్ ద ప్లానెట్ వీ కెన్ సే, వీ కెన్ టాక్ అబౌట్. బట్ ఇక్కడ హెల్త్ సెక్టర్కి వచ్చేసరికి మోర్ పర్టికులర్లీ ఇట్లాంటి డిజార్డర్స్ నాకంటే ఓకే, ఎవరి వితౌట్ ఎనీ ఫాల్ట్ ఆఫ్ దేర్ పీపుల్ ఆర్ సఫరింగ్. And I hope this 2-day orientation program will result in positive outcomes. The timely identification, lead to timely identification of the patients and providing quality treatment to the patients of hemophilia, thalassemia and sickle cell anemia who have been suffering without fault of theirs. And definitely these 2-day deliberations will bring in a qualitative changes in the lives of those patients suffering from these 3 blood disorders. ఆ నమ్మకంతో ఇవాళ మీ అందరినీ కలుద్దాం, కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.
ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి విందామనే ఉద్దేశంతో వచ్చాను. కానీ నేను కొంచెంసేపు ఉండి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బట్ రాబోయే 2 రోజులకు గాను 17 సర్వజన ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఈ 3 విభాగాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లకి ఒక రీఓరియంటేషన్ ప్రోగ్రామ్, 2 రోజుల రీఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక మంది, దాదాపు 1900 మంది హిమోఫీలియా వ్యాధితో బాధపడుతున్నారు. అదేవిధంగా 2100 తలసేమిలలో ఉన్నాయనే దాన్ని ఒక కార్డు, హెల్త్ కార్డుని తయారు చేయడం జరిగింది. దాన్ని మ్యాచ్ చేయడం వల్ల ఎవరు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు, మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది లేదు అనే విషయాన్ని తెలుస్తుంది. దాని ద్వారా ఆ పెళ్ళిళ్ళని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆ అవగాహన కల్పించడం కోసం మా నోడల్ ఆఫీసర్ని ఇప్పుడు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వివిధ విభాగాలకు సంబంధించిన డాక్టర్లకు కూడా ఈ సందర్భంగా దీని మీద చర్చ జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాము ఒక పాజిటివ్ అవుట్కమ్స్ ఇస్తుందని, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, తద్వారా ఒక వ్యాధిగ్రస్తుల్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం, వారికి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇవి కొత్త ఆవిష్కరణలకు దారితీసి ఒక జీన్ థెరపీ కూడా దారితీసే అవకాశం ఉంది. ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు ఏమైనా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సారథ్యం వహించి స్వేచ్ఛా వాయువులు ప్రసరింపజేసిన స్వతంత్ర సమరయోధుడని సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ కీర్తించారు. పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష నాయకుడైన నిరాండ భారత్కు ఆయన నిలువుటద్దంలో ఉండి అందరి ఆదర్శంగా నిలిచారన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా బీసెంట్ రోడ్లోని చేపల మార్కెట్ వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్లు పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహనీయుడన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సారథ్యం వహించి స్వేచ్ఛ వాయువుల రైతులకు అందించారన్నారు. వారు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం సిపిఎం పార్టీ కృషి చేస్తుందన్నారు. ఆయన అడుగుజాడలో నడిచి యువత పునరంకితం కావాలన్నారు. అనంతరం పేదలకు మచ్చిక పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు, పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడు, ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ప్రజాసేవ అంటే ప్రజాప్రతినిధులుగా ఎలా పనిచేయాలో చేసి చూపించినటువంటి కమ్యూనిస్టు యోధుడు. నైజాం నవాబుకి వ్యతిరేకంగా వీర తెలంగాణ విప్లవ పోరాటాన్ని సాగించి పేదలకి లక్షలాది ఎకరాల భూముల్ని పంపిణీ చేసిన ఉద్యమానికి నాయకత్వం వహించిన మహానేత. అంతేకాదు సుందరయ్య గారు నిజమైన దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఈరోజు ప్రభుత్వాలు ఏలుతున్న వాళ్ళు నకిలీ దేశభక్తులుగా మారిపోయారు. ఉగ్రవాదులు 26 మందిని మతం పేరుతో రెచ్చగొట్టి ఈరోజు మే 19 మహనీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పేద ప్రజల ఆశాజ్యోతి, నిరాడంబరుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు, జీవితాంతం వరకు కూడా, జీవిత చరమాంకం వరకు కూడా పేదల కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం తన యావత్ జీవితాన్ని, యావత్ ఆస్తిని అంకితం చేసినటువంటి మహనీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. కామ్రేడ్ సుందరయ్య గారు చూపించినటువంటి బాటలో ఆయన ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆవేదనని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని, గతంలో చంద్రబాబు ఆలోచనలు, నిర్ణయాలు చాలా దూరదృష్టితో ఉండేవని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేవని, కానీ ఇప్పుడు ఎవరో అసమర్థుడు సీఎంని వెనక ఉండి నడిపిస్తున్నాడని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సీఎం నిర్ణయాలు అధ్వానంగా ఉంటున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక రైతు సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు కళ్ల ముందు దర్శనమిస్తూ వాటి
వాటిపై దృష్టి సారించకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న మోడీకి సాగిలపడటం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరానికి, అమరావతికి, విశాఖ స్టీల్కి జరుగుతున్న అన్యాయంపై నిలదీయకుండా మోడీ చేతనే అమరావతికి పునర్నిర్మాణం చేయించడం బాధ కలిగించిందన్నారు. 33,000 ఎకరాల అమరావతి కోసం సేకరించి ఒక్క అభివృద్ధి పని జరగకుండా మళ్ళీ 40,000 ఎకరాలు కావాలని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఇప్పుడు బాబు తీసుకుంటున్న నిర్ణయాలు తాను పట్టిన కుందేలకు 3 కాలు అన్న చందంగా ఉందన్నారు. ఓకే, మీకు ధన్యవాదాలండి. చాలా షార్ట్ నోటీస్లో వీలు చేసుకుని వచ్చారు. ముఖ్యంగా ఈరోజు కొన్ని విషయాలు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి కూడా తెలియపరుద్దామని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆశ్చర్యాన్ని, ఆవేదనని కూడా కలిగిస్తున్నాయి. ఉదాహరణకి మీకు తెలుసు, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర 2009 వరదలకి యాప్రాన్ దగ్గర చాలా పెద్ద గుంట పడింది అనేది లోగడ కూడా చెప్పాను, పత్రికల్లో వచ్చిన మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఒక 4-5 నెలల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ వాటర్ కమిషను వాళ్ళు ఇది చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉంది, వర్షాకాలం వచ్చే లోపల దాన్ని పూడ్చండి అని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. అదేమీ చెయ్యకపోగా, పూడ్చకపోగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వాళ్ళు ఇంకా ఇదివరకు జరిగిన డ్యామేజీ ఇంకా విస్తరించిందా, డ్యామ్ అడుగుకు కూడా ఇది విస్తరించుతూ ఉందా, పరిస్థితి ఏంటి అనేటటువంటిది అధ్యయనం చేయటానికి కేవలం 50 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాస్తే ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం లేదు. అట్లాగే ఇవాళ ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి మొదలవుతుంది. ఆల్రెడీ మనం మే 19వ తారీఖున ఉన్నాం. ఈ పాటికే ఆ ఖరీఫ్కి సన్నద్ధం చెయ్యాలి. రైతులకి విత్తనాలు సరఫరా చేయాలి, అట్లాగే కాలువలు బాగు చేసి ఉంచాలి, అట్లాగే డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే అదను పొదును అన్నారు. సరైన టైంలో విత్తనాలు వేసుకున్నప్పుడే సరైన ఫలితాలు కూడా వస్తాయి. అటువంటిది ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. భక్తుల ఆకాంక్ష మేరకు, భక్తుల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ దేవాలయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని చల్లపల్లి బంగ్లా శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అర్చక గృహములు, వంటశాల, టికెట్ కౌంటర్ను ప్రారంభించడం జరిగింది. అంతకుముందు బోండా ఉమ్మకి వేద పండితులు, ఆలయ కార్యనిర్వహణాధికారి సీతారామయ్య శాస్త్రజ్ఞ స్వాగతం పలికారు. ఆ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ గవర్నర్పేటలో అత్యంత పురాతనమైనటువంటి ఈ శివాలయానికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, ఇక్కడ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ స్వామి వారు ఎన్నో సంవత్సరాలుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారని, ప్రత్యేకంగా కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ వారు కూడా శుభ్రంగా దేవాలయాన్ని ఉంచుతున్నారని చెప్పారు. ప్రతి సోమవారం ఈ గుడికి అత్యధికంగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని, విజయవాడ నలుమూలల నుండి కూడా భక్తులు విచ్చేయడం ఈ గుడి యొక్క విశిష్టత అంతా గొప్పది అని, 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో రక్షణ పెంచడంతో పాటు భక్తులకు అవసరమైనటువంటి వసతులు కల్పిస్తూ ఈ గుడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి పరిధిలోకి వచ్చేటువంటి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని, స్వచ్ఛందంగా కొంతమంది దాతలు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత
పురాతనమైనటువంటి శివాలయం గవర్నర్పేట శివాలయం. ఇక్కడ స్వామివారు మరి అనేక సంవత్సరాల నుంచి భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా కార్తీక మాసంలో కానీ అన్ని పుణ్య కాలంలో కానీ మంచి రోజుల్లో కానీ ప్రతి సోమవారం కానీ స్వామివారికి అత్యధికంగా భక్తులు నియోజకవర్గమే కాకుండా విజయవాడ నగరం నలుమూలల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా కూడా ఆలయాల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఎండోమెంట్ పరిధిలోకి వచ్చినటువంటి ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలన్నింటినీ కమిటీలు, ట్రస్టులు, అలాగే అన్ని రకాలుగా కూడా దాన్ని ఆ ఆదాయాన్ని ఆ ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. అలాగే దాతలు కూడా అనేక చోట్ల ముందుకొచ్చి వాళ్ళు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారు. ఈ గుళ్ళో మరి దానికి ముందు కూడా స్వామివారికి సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన పాదచారులు మరియు వాహనదారులకు స్వయంగా మజ్జిగ పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు మంచిదే అని అన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. ప్రజలు మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. బయటకు రావాల్సి వచ్చిన పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే బాబు, కేకే బాబు, రాజేష్, వరలక్ష్మి, కాకొల్లు సాయి చరణ్, జయరాజ్, పలగాని భాగ్యలక్ష్మి, తెల్ల భవాని, కోరాడ రమణ, పలగాని శివ, రాజ్యలక్ష్మి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మా పార్టీ నాయకులు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. దాని ద్వారా మజ్జిగ పంపిణీ కానీ చల్లటి మంచినీళ్ళ పంపిణీ కానీ జరుగుతూ ఉంది. ఇవాళ 64వ డివిజన్లో మెయిన్ రోడ్డు మీద డివిజన్ పార్టీ అధ్యక్షుడైనటువంటి సోదరుడు రవికుమారు, ప్రధాన కార్యదర్శి బాబు, అలాగే కంకణాల బాబు, అలాగే మా భాగ్యలక్ష్మి, మా వరలక్ష్మి, భవానీ, ఇంకా డివిజన్ నాయకులు అందరూ కలిపి ఇక్కడ చక్కటి మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. తిరువూరులో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ నేతలు తోపులాటకు దిగారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఇరు పార్టీ నేతలు పోలీసులు చెదరగొట్టారు. ఇప్పటికే 3 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కౌన్సిలర్లు పంచాయతీ సమావేశం హాల్లోకి వెళ్లారు. నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం నుంచి కూడా టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో వారిని పోలీసులు చెదరగొడుతున్నారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను కల్పించారు. ఈ క్రమంలో కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు వైసీపీ సభ్యులు బారికేడ్లు నెట్టుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంటుందన్న ఉద్దేశంతో వైసీపీ సభ్యులు హైడ్రామాను తెరలేపారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన చైర్మన్ పదవిని దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి జోగి రమేష్ను హౌస్ అరెస్ట్ చేశారు. పుచ్చలపల్లి లీలా సుందరయ్య కమ్యూనిస్టు నాయకుడే కాకుండా గొప్ప మానవతావాది అని ప్రముఖ చిత్ర దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్ వెల్లడించారు. నేటి సమాజానికి ఆయన అందించిన ఆదర్శ భావాలు ఎంతో అవసరమని అన్నారు. యువత పుచ్చలపల్లిని ఆదర్శంగా తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. పుచ్చలపల్లి లీలా సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ హాల్లో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్ హాజరై మాట్లాడుతూ పుచ్చలపల్లి లీలా సుందరయ్య కమ్యూనిస్టు నాయకత్వంతో పాటు గొప్ప మానవత్వం కలిగినటువంటి నాయకుడన్నారు. విలువలు అంతరించిపోతున్న నీటి సమాజానికి ఆయన జీవితం ఆదర్శవంతమైందన్నారు. ఆయన భావాలను ఆదర్శంగా తీసుకుని యువత నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పుచ్చలపల్లి లీలా సుందరయ్య గొప్ప సేవాభావం కలిగిన నాయకుడన్నారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయలు రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపర దుర్గ శ్రీనివాసరావు, సెక్రటరీ కనిశెట్టి వెంకట రంగారావు తదితరులు పాల్గొన్నారు. వారి నిరాడంబర జీవితం గురించి తెలియజేయడానికి మేము ప్రయత్నం చేసాము, వారు రాలేదు. ఈ సందర్భంగా
సుందరయ్య గారు ఏదైతే సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు చేరువయ్యారో ఆ సేవా కార్యక్రమాలు చేసిన కొంతమందిని ఈ సందర్భంగా వాళ్ళని సత్కరించాలని మేము అనుకున్నాం. ఆ సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలో కరోనా సమయంలో సుందరయ్య కరోనా సెంటర్ పెట్టి 3,000 మంది పైగా పేషెంట్లని వైద్యం చేసి వాళ్ళకి ఉచితంగా వైద్య సహకారం అందించిన సుందరయ్య ట్రస్ట్ని వారి తరఫున వాళ్ళని, అదేవిధంగా ఈ కృష్ణా జిల్లాలో సుందరయ్య దళం అనే పేరు పెట్టి మన ఆవుల వెంకట్రావు మన అడ్వకేట్ 27 మంది శవద రైతాంగ పోరాటం రైతాంగ పోరాటం అంటే గుర్తొచ్చాను. వాళ్ళకి ఏం అవసరం? ఆ రోజుల్లో నైజాం ప్రభుత్వం అది అంటే మన దేశం కాదు, ఆ పర్టికులర్ టైంలో రామారెడ్డి సత్యనారాయణ గారు, చంద్రశేఖర్ గారు, సుందరయ్య గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ పోరాటానికి నాయకత్వం వహించి అక్కడ వాళ్ళందరికీ ఆయుధాలు నేర్పించాను, వాటి తుపాకులు వాడటం నేర్పించి ఆ ఉద్యమాన్ని చేసి ఇవాళ ప్రపంచంలో అంటే అన్ఫార్చునేట్గా తెలంగాణ ఆ కోటి మందిలో దగ్గర 70-80 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. 10 లక్షల ఎకరాలు మొత్తం ప్రజలకు పంచారు. ఈ పరిస్థితి ఎక్కడా ప్రపంచంలో జరగల. బట్ అంత పెద్ద ఉద్యమాన్ని కానీ అంత పెద్ద పోరాటాన్ని కానీ చరిత్రలో లేకుండా చేశారు. దీనికి సుందరయ్య గారు, ఆ రోజుల్లో చంద్రశేఖర్ గారు, రామారెడ్డి సత్యనారాయణ గారు ఇక్కడి నుంచి వెళ్ళి చేశారు. వీళ్ళకి ఏం అవసరం అండి? వీళ్ళు మన దేశం కాదు, అప్పట్లో నైజాం వేరే దేశం. ఆ దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న ప్రజలకి భూమి కోసం, ముక్తి కోసం పోరాటం చెయ్యాలి అని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఉత్తేజపరిచి మొత్తం చదువు ఆడ, మగ, ముసలి, ముత్తక, పిల్ల, జల్ల అందరూ పార్టిసిపేట్ చేసిన ఏకైక ప్రపంచంలోనే ఏకైక ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటం. అలాంటి పోరాటానికి కర్మ క్రియా సుందరయ్య గారు. సో అలాంటి సుందరయ్య గారి గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. సో ఇది నాకు తెలిసి కొన్ని మీతో పంచుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ. విజయవాడలో భారత్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మిత్రులు ఫోన్ చేసి ఇట్లా మేము భారత్ స్టేషన్ తరఫున సుందరయ్య గారు వర్ధంతి చేస్తున్నామండి, మీరు రావాలి. ముందు అర్థం కాని విషయం ఏంటి, భారత్ స్టేషన్కి సుందరయ్య గారు ఏంటి, ఆయన వర్ధంతి వీళ్ళు చేయటం ఏంటి, దానికి నేనేమిటి అనేది నాకు అర్థం కావాలి. ఏ లింకు నాకు దొరకట్లేదు, ఇప్పటికీ దొరకలేదు. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే సుందరయ్య గారు లాంటి మహనీయుడిని ఒక ఎలైట్ లాయర్స్ అంటే ఎలైట్ భారత్ స్టేషన్ అంటే డెఫినెట్ గా మీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దానికి ఒక వాల్యూ ఉంటుంది. వాళ్ళు సుందరయ్య గారిని గురించి వర్ధంతిని ఒక మీటింగ్ పెట్టి ఎంతమంది వచ్చారు. నేను పైగా ఇక్కడ పెట్టినాక ఎవరు వస్తారులే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ఇవాళ రాజకీయ పరిస్థితులు చూస్తే సుందరయ్య గారిని గురించి మాట్లాడతారంటే నాకు నమ్మకం లేదు. 10 మంది ఉంటే ఎక్కువలే అనుకుని వచ్చాను నేను వచ్చినప్పుడు. ఇవాళ హాల్ కిటకిటలాడుతూ ఉందంటే ఇంకా మానవతా విలువలకి వాల్యూ ఉందని. కమ్యూనిస్ట్ పార్టీకి కదా, సుందరయ్య గారు కమ్యూనిస్ట్గా కంటే కూడా ఆయన మానవతావాది నాకు తెలిసినంత, నాకు అర్థమైనంత వరకు. సో ఆ విలువలు ఆదర్శాలు పోయినాయి. వాళ్ళ సమాజానికి ఎంతో కావాలి. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతోనే బతుకుతున్నారు, బట్ సిద్ధాంతాలను రకరకాలుగా మార్చుకున్నారు. వీళ్ళు ఎందుకు ముక్కలైపోయారో నాకు తెలియదు. ఈ ముక్కలన్నీ ఒకటవుతాయనే నమ్మకం అయితే నాకు లేదు, కానీ అయితే మాత్రం సంతోషం. వాళ్ళ దేశాని కోసం అన్నా వీళ్ళు ఏకం అవ్వాలి. నిజంగా వీళ్ళలో దేశభక్తి అంటూ ఉంటే వీళ్ళందరూ ఒకటైతే డెఫినెట్గా దేశంలో మార్పు వస్తుంది. వీళ్ళ సిద్ధాంతాలని వాడుకొని రకరకాలుగా వాడుతున్నారు, కానీ ఏమవుతుందో అందరికీ తెలుసు దేశంలో ఏం జరుగుతుందో. అదే కరెక్ట్ అనుకుంటే మనం ఏం చేయలేము, కాదనుకుంటే మాత్రం ఇప్పటికైనా వీళ్ళందరూ కళ్ళు తెలిసి ఏకమవుతారని సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా వీళ్ళకి కొంతగా బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా బార్ అసోసియేషన్కి పుచ్చపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా మన ప్రముఖ నిర్మాత దర్శకులు భరద్వాజ గారు విచ్చేయడం చాలా సంతోషదాయకం. సార్ చెప్పినట్టే
బెజవాడ బార్కి పుచ్చపల్లి సుందరయ్య గారికి ఉన్న సందర్భం ఏంటంటే పుచ్చపల్లి సుందరయ్య గారి వల్లే ప్రముఖ న్యాయవాది శ్రీ కర్నాటి రామ్మోహన్ రావు గారు విజయవాడ రావటం, విజయవాడలో ఇంత గొప్ప పేరు, విజయవాడ రాష్ట్ర స్థాయిగా దేశ స్థాయిగా బెజవాడ బార్ అసోసియేషన్ గుర్తింపు రావడానికి ముఖ్య కారకులైన కర్నాటి రామ్మోహన్ రావు గారు పుచ్చపల్లి సుందరయ్య గారు విజయవాడ రమ్మంటేనే వచ్చారు. అప్పటి నుండి కర్నాటి రామ్మోహన్ రావు గారు విజయవాడలో ఉండి విజయవాడ పౌరులకు కావాల్సిన న్యాయ సలహాలు, న్యాయ సేవ అందిస్తూ ఈ బెజవాడ బార్ యొక్క గొప్పతనాన్ని దేశం మొత్తం చాటి చెప్పారు. అదేవిధంగా ఈ మీటింగ్కి వచ్చిన సుందరయ్య గారి, మన భరద్వాజ గారికి మేము విజయవాడ లాయర్లందరూ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. ఈ పుచ్చపల్లి సుందరయ్య గారికి వర్ధంతి సందర్భంగా మా సభ గత కొన్ని సంవత్సరాల నుండి జరుపుకుంటూ ఉన్నాం. గతంలో వేరే ప్రముఖ నాయకులు అలాగే ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఈ సభకు విచ్చేసి ఉన్నారు. ఈ రోజు భరద్వాజ గారు మా సభకు రావడం, మా బార్కు వచ్చి సందేశం చెప్పడం, పుచ్చపల్లి సుందరయ్య గారి గురించి మేము చాలా గౌరవంగా భావిస్తూ ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సర్వీస్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమం. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు ప్రస్ఫుటంగా తెలియజేశారన్న మేయర్. విజయవాడలో డయాగ్నోసిస్ లో ఆధునిక పద్ధతులు మరియు రక్త రుగ్మతలపై రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం. పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. విజయవాడ బీసెంట్ రోడ్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సిపిఎం నాయకులు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో హైటెన్షన్. టీడీపీ వైసీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో వారిని చెదరగొట్టిన పోలీసులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.